హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? చాలా డేస్ అయిపోయింది అసలు వీడియోస్ ఏమీ పెట్టక. ఫుల్ బిజీ అయితే అయిపోయానండి. ఒక 4 డేస్ నుంచి ఇల్లు క్లీనింగ్ అయితే చేసుకుంటున్నాము. అదేనండి, సంక్రాంతి పండుగ అయితే వస్తుంది కదా, ఇంక అందుకోసం అని చెప్పేసి ఇది వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఒక పక్కన పిల్లలకి. ఇంకొక పక్క వీళ్ళని స్కూల్కి పంపాలి, ఇంకా వాళ్ళు వెళ్ళాక పని అయితే చేసుకోవాలి. ఒక్కరోజే అవ్వదని చెప్పేసి నేనైతే 4 డేస్ కష్టపడితే కానీ ఇల్లు అయితే క్లీన్ అవ్వలేదండి. ఇది వచ్చేసి మార్నింగ్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్కి పులావ్ అయితే చేసేస్తున్నానండి. ఇది వచ్చేసి బ్రేక్ఫాస్ట్కి వస్తుంది, అలాగే పిల్లలకి లంచ్కి పెడతానికి కూడా సరిపోతుందని చెప్పేసి ఇదైతే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఇంకా ఒక పక్క వచ్చేసి బ్రేక్ఫాస్ట్ చేస్తూనే ఇంకో పక్క కర్రీ కూడా వండేసుకుంటున్నానండి. రైస్ వచ్చేసి తినే ముందు అయితే కడిగి పెట్టుకుంటాము. ఇంకా వంట అయిపోతే ఇంకా రైస్ ఎంతసేపులే అని చెప్పేసి కర్రీ వచ్చేసి ప్రిపేర్ చేస్తూ ఇంకా పిల్లలకైతే హనీ అయితే స్నానం చేసి వచ్చేసిందండి. ఇంకా అప్పుడు కన్నాకు వచ్చేసి స్నానం చేసి ఇంకా వాడికైతే బట్టలు అవి వేస్తున్నాను. ఫస్ట్ అయితే అనుకున్నామండి, ఇంకొక 2-3 నెలలు ఇల్లు అయితే కంప్లీట్ అయిపోతే ఇంకొకసారి అప్పుడు అంతా చేసుకోవచ్చులే అనుకున్నాం. కానీ మళ్ళీ పెద్ద పండగ కదండి, పండగకు మళ్ళీ ఇల్లు క్లీన్ చేసుకోకుండా దుమ్ము ఎందుకులే అని చెప్పేసి ఇంకా మళ్ళీ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇది వచ్చేసి డే 2 అనమాట. నేను ఫస్ట్ డే వచ్చేసి 2 బెడ్రూమ్లు క్లీన్ చేసుకున్నానండి. ఇంకా మా రూము, ఇంకా అత్తగారు రూము, 2 రూమ్లు క్లీన్ చేసుకున్నాను. ఇది డే 2 ఏంటంటే ఇంకా కిచెన్, ఇంకా బయట అయితే క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను. కిచెన్లో క్లీన్ చేయడానికి 1 డే అలా సరిపోతుందండి. 1 ఇయర్ అయిపోయింది కిచెన్లో షెల్ఫ్లో సామాన్లు అవన్నీ కడిగి. లాస్ట్ ఇయర్ సంక్రాంతికి కడిగాము, మళ్ళీ మనం శ్రావణ మాసంలో కడుగుదాం అనుకుని కూడా మళ్ళీ ఇల్లు పనులు అవి చేస్తున్నారు కదా, ఇంకెందుకులే కడిగినా కూడా మళ్ళీ అలాగే దుమ్మది వస్తూనే ఉంటుందిలే అని చెప్పేసి ఇంకా బద్దకిచ్చేసాను. ఊరినే పైన క్లీన్ చేసేసాను అంతే. ఇంకెలాగైనా వాళ్ళు అవన్నీ తీసి కడగాలని ఫిక్స్ అయ్యాను. ఇంకా ఇక్కడ వచ్చేసి కన్నాకైతే రెడీ బట్టలు అవి వేసేసి ఇంక వీళ్ళనైతే రెడీ చేసేస్తున్నాను. వీళ్ళకి స్కూల్కి వెళ్ళేదాకా వీళ్ళతోనే సరిపోతుందండి, ఇంక వేరే పని ఏమీ అవ్వదు. ఇంకా అక్కడికే వాళ్ళనైతే ఫాస్ట్గా చేయమని ఒక పక్క వంట టిఫిన్ ఇవన్నీ కానిచ్చుకుంటూ ఉంటానండి. ఇంకా ఒక కర్రీ ఒక పొయ్యి మీద పెట్టేసి వచ్చాను. ఇంకా బ్రేక్ఫాస్ట్కి పులావ్లోకి వస్తే రైస్ అయితే వేసేసి వచ్చాను. ఈ లోపు కన్నాను రెడీ చేసేసి హనీని అయితే జడైతే విప్పుకోమంటున్నానండి. జడైతే వేసేస్తే ఇంకా హనీ తనంతట తను రెడీ అయిపోతూ ఉంటుంది మొత్తం అంతా. ఇంకా చలికాలం కదండి, మాయిశ్చరైజర్ అది ఎక్కువ వాడుతూ ఉండాలి, పిల్లలకి స్కిన్ అది పగిలిపోతూ ఉంటుంది కదా. ఇంక నేను ఈ చలికాలం అంతా ఇంకా ముఖానికి మొత్తం చేతులకి అంతా మాయిశ్చరైజర్ వాడతానండి. ఇంకా పౌడర్ అయితే అసలు వాడను. ఇక్కడ వచ్చేసి హనీకి జెల్ అయితే వేసేస్తూ ఉన్నాను. నెక్స్ట్ వచ్చేసి క్లీనింగ్ పనుల్లో అది పడిపోయి అసలు వీడియోస్ అది ఏమి సరిగ్గా షూట్ అయితే చేయలేదండి, ఎందుకంటే పని అడావుల్లో అది పడిపోయి. ఇంకా అందుకనే అక్కడక్కడ వీడియోస్ అయితే తీసాను. ఇదంతా 3 డేస్ వీడియోస్ కలిపి ఒక్కరోజు అయితే పెడుతున్నానండి. ఇంకా అక్కడక్కడ కుదిరిన చోటల్లా తీసుకుంటూ ఉన్నాను. జనరల్గా ఏముందిలేండి, అందరి ఇళ్లలో ఉండే క్లీనింగ్సే, ఎవరింటికి తగ్గట్టు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఇంకా అందుకనే పెద్ద ఇంట్రెస్ట్గా ఏమీ తీయలేదు. ఇంకా నేను ఒక్కొక్కసారి గుర్తొచ్చిన అప్పుడల్లా తీస్తూ ఉన్నాను అనమాట. ఇంకా ఎవరన్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ ఇవ్వండి చూసిన ప్రతి ఒక్కళ్ళు. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ చేసి వీడియో ఎండ్ వరకు అయితే చూసేయండి. ఇంక ఇక్కడ వచ్చేసి ఏంటో అనుకుంటాం కానండి, ఇల్లు క్లీనింగ్ అంటే అసలు మామూలు విషయం కాదు. నేనైతే మొదలు పెట్టే వరకు బద్ధకంగా ఉంటుందండి, మొదలు పెట్టాక ఇంక మొత్తం అంతా క్లీనింగ్ అయ్యేదాకా ఇంకా పడుకున్నా కూడా రాత్రిపూట నిద్ర పట్టదండి. అమ్మో ఇంకా ఆ పని ఉందా ఈ పని ఉందా అని అయితే అనిపిస్తూ ఉంటుంది. అలాగే ఒక 2-3 రోజులు కష్టపడి ఇల్లు క్లీనింగ్ చేసేసుకుంటే ఇంక ఫీలింగ్ ఉండదండి. అదే చేసుకోకపోతే అయ్యో పండగ వచ్చేసింది ఏం చేసుకోలేదని ఆ ఫీలింగ్ అయితే ఉంటుంది నాకైతే. ఇంకా అందుకని ఇల్లు అయితే క్లీనింగ్ చేసుకుంటూ ఉన్నాను. ఇక్కడైతే ఇంకా పిల్లలిద్దరిని రెడీ చేసేసానండి. హనీకి అయితే ఇంకా జళ్ళకి రిబ్బన్లు అవి కట్టేసి ఇంకా పిల్లలకి సాక్స్లు అది వేసేసి రెడీ చేసేలోపు నేను చేసిన బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ అయిపోయింది. పులావ్ అయితే చాలా బాగుంటుందండి టేస్ట్ నేను చేసేది. మా పిల్లల స్కూల్లో అయితే అడిగి మరీ తింటారంట పిల్లలు, కొంచెం పెట్టమని చెప్పేసి, అంత టేస్టీగా ఉంటుంది, బాగా చేస్తుంది మీ అమ్మ అని చెప్పేసి అంటూ ఉంటారంట. అందుకే ఇట్లా పులావ్ అది చేసినప్పుడు కొంచెం ఎక్స్ట్రా అయితే పెడతాను పిల్లలకి, ఇంకా అందరూ షేర్ చేసుకుంటారు కదా అని చెప్పేసి. ఇంకా కర్రీ అయితే టమాటా అలాగే మా చెట్టుకి కాసిన 2 ములక్కాయలు అయితే దొరికినాయండి, అవి వేసి పొటాటో వేసి ఇంకా కర్రీ అయితే చేసేసాను. ఒక కర్రీయే మార్నింగ్కి ఈవినింగ్ సరిపోతుందని చెప్పేసి. ఇంక పిల్లలు వెళ్ళాక బట్టలు ఉతుక్కున్నానండి, 1 అవర్ వీటికే సరిపోయింది. ఇంక ఇవన్నీ
బట్టలు అలాగే స్వెటర్స్ కూడా ఉతికేసాను. ఇవి చలికాలం ఎంటర్ అవ్వగానే ఆరాటంగా తీస్తాం కానీ అసలు కట్టుకోమండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కడిగాం చూడండి, వంటింట్లో ఇవన్నీ తీసేసి మొత్తం అన్నీ తీసి ఇంకా కడిగి నీట్గా తుడిచి స్టీల్ సామాను అలాగే తెల్ల డబ్బాలు ఉంటాయి కదా, అవి అయితే ఉన్నాయి అత్తగారికి చాలా. అవి ఇంకా ప్లాస్టిక్వి ఇంకా కొన్ని అయితే పడేసానండి, ప్లాస్టిక్ ఎక్కువ వాడకూడదు అని చెప్పేసి. ఇంక ఇవన్నీ తోమేసి కడిగి నీట్గా తుడిచేసి ఎండకైతే పెట్టేసాము. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ సర్దాలన్నమాట. అలాగే క్లీనింగ్ చేసేటప్పుడు ఇవి అప్పడాలు పూత అంటారు కదండి, ఇవి అయితే ఆంధ్ర నుంచి తెచ్చారు మా అత్తయ్య గారు. ఇవి పప్పుచారులు అవి నంచుకుంటానికి బాగుంటాయి వేయించితే. ఇవన్నీ ఎండలో వేసామన్నమాట అప్పడ పూత. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వడియాలు, పిండి వడియాలండి. ఇవి అయిపోయినాయి, ఈసారి కొంచెమే ఉన్నాయి. నెక్స్ట్ సమ్మర్లో స్టార్ట్ చేయాలి మళ్ళీ వడియాలు అవి పట్టటము. ఇంక ఇవన్నీ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ మార్నింగ్ నైట్ తిన్నవి మార్నింగ్ తిన్నవి అన్నీ ఒక డిప్పుడైతే అయినాయండి. ఇవన్నీ కడిగేసుకున్నాను. చూసారా వంటిళ్ళంతా ఖాళీ చేసి ఇవన్నీ టేబుల్ మీద అయితే పెట్టాను, గ్రాసరీస్ అవన్నీ. ఇవన్నీ సర్దాలి. ఇంకా పిల్లలు 9 o'clockకి స్కూల్కి వెళ్తే ఇంకా వాళ్ళు వెళ్ళాక బట్టలు తోటం, గిన్నెలు కడుక్కోవటం, నెక్స్ట్ ఈ వంటింట్లో ఇవన్నీ తీసి బయటికి పట్టుకెళ్ళి ఖాళీ చేసి ఇవన్నీ కడిగేటప్పటికి 2 అయితే అయ్యిందండి. ఇంకా వంటిళ్ళంతా శుభ్రంగా దులుపుకున్నానండి, బోజు అవన్నీ దులుపుకొని మళ్ళీ నీట్గా పేపర్స్ అవి వేసి దాని మీద చీమల మందు అయితే రాసి ఇంక ఇవన్నీ కడిగినవన్నీ సర్దేసుకున్నానండి. ఇప్పుడైతే నీట్గా ఉన్నది. మా ఇల్లు నేను ఎప్పటికప్పుడు చేస్తూనే ఉంటానండి, వారానికి ఒకసారి 15 రోజులకు ఒకసారి అలాగా ఎప్పటికప్పుడు క్లీనింగ్ చేసినా కూడా ఈ పెయింట్లు అవన్నీ ఏంటంటే పాతగా అయిపోయి చేసినట్టే కనపడదండి, అలా అయితే ఉంటుంది. నేనేం చేయలేను అవి పెయింట్లు వేయించే వరకు అంతే. ఇంక ఇక్కడ వచ్చేసి పిల్లలు ఈవినింగ్ వచ్చేసే టైం అయింది, అప్పటికైతే కంప్లీట్ అయిందండి వంటింట్లో సర్దటం అవన్నీ. ఇంకా మార్నింగ్ డబ్బాలు అవి క్లీన్ చేస్తుంటే కనపడినాయండి, కొన్ని శనగలు అయితే ఉన్నాయి. ఇంకా పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్కి ఉడకబెట్టచ్చులని నానబెట్టాను. ఇంకా అవి అయితే కడిగేసి ఒక 2-3 సార్లు కుక్కర్ పెట్టేశాను. ఇప్పుడు ఈ 2 ఫ్రిడ్జ్లు క్లీన్ చేయాలి. ఇంక ఇది వచ్చేసి హాల్ అంతా క్లీన్ చేయాలి. ఇంక నేను అక్కడితో వీడియో ఎండ్ చేసేసానండి ఆ రోజు. ఇంకా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి 2 ఫ్రిడ్జ్లు అయితే క్లీన్ చేసి ఇంకా బయట అయితే అంతా క్లీన్ చేసుకున్నాను. బయట ఇంకా హాల్ అయితే ఏమీ దులపలేదు ఇంకా ఆ రోజు. ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట. నెక్స్ట్ డే మార్నింగు మళ్ళీ హాలు, ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా దుప్పళ్ళు అవన్నీ నానబెట్టుకున్నాను, అవి ఉతుక్కుని ఇళ్ళ మాపింగ్ చేసేసుకుంటే కంప్లీట్ అయిపోతుంది. ఇంకా మార్నింగ్ అందుకనే బ్రేక్ఫాస్ట్ వచ్చేసి తొందరగా అయిపోతుందని ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇది వచ్చేసి న్యూ ఇయర్ రోజు అనమాట, January 1st అంటే నిన్న మార్నింగు. ఇంకా అండ్ ఇక్కడ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ చేస్తూనే వంట కూడా ప్రిపేర్ చేస్తూ ఉంటాను కదండి. ఒక పక్క వచ్చేసి పెసరపప్పుతో చారు అయితే పెట్టేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి దీంట్లోకి బెండకాయ ఫ్రై కూడా పెట్టేసుకుంటున్నాను. కర్రీస్ కంప్లీట్ అయిపోతే రైస్ తినే ముందు వండుకుంటాం కదా, అలాగనమాట. నాది January 1st రోజు డే ఎలా స్టార్ట్ అయిందంటే క్లీనింగ్తోనే స్టార్ట్ అయిందండి. అయినా పర్వాలేదు, ఏముంది మన ఇల్లు మనం క్లీన్ చేసుకుంటే ఇంకా ఆటోమేటిక్గా హెల్తీగా అయితే ఉంటామండి, ఇల్లు అయితే క్లీన్గా పెట్టుకుంటే అనేది నా ఫీలింగ్ అనమాట. ఇక్కడ వచ్చేసి పెసరపప్పుతో చారు అయితే మరిగిపోతూ ఉంది. ఇంక ఉప్మా కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా పిల్లలకి అయితే తినిపించేస్తూ ఉండాలి. నేను ఇది చేస్తూనే ఒక పక్క పిల్లలకైతే హెడ్ బాత్ చేపించేసి నీట్గా రెడీ చేసేసానండి నా బంగారు కొండల్ని. ఇవాళ వచ్చేసి స్కూల్లో సెలబ్రేషన్స్ ఉన్నాయంట, ఇంకా అందుకనే వాళ్ళు వెళ్ళటానికి రెడీ అయ్యారు. బెడ్షీట్స్ అన్నీ నానబెట్టేశానండి. ఇంకా చూసారా వీళ్ళైతే చక్కగా రెడీ అయ్యి వెళ్ళిపోతున్నారు స్కూల్కి. ఇంకా పిల్లలు వెళ్ళిపోయాక నేనేం వీడియో అయితే ఏం తీయలేదండి. ఆ రోజుల్లో కూడా క్లీనింగ్ అయిపోయింది. ఇంకా మొత్తం అంతా క్లీన్ అయితే అయిపోయిందండి. ఇల్లంతాను సాటిస్ఫైడ్గా అనిపించింది నాకు, ఇల్లంతా క్లీన్ అయిపోయాక. ఇంకా ఈ నైట్ 7 అయ్యిందండి అప్పటికి పని అయ్యేటప్పటికి. ఇంకా అప్పుడు కొంచెం రిలాక్స్ అవ్వచ్చు అని చెప్పేసి మా పెళ్ళి పెన్ డ్రైవ్లు ఉంటాయి కదండి, అవి అయితే పెట్టుకుని టీవీలో అయితే చూస్తున్నాము. దీంట్లో వచ్చేసి మన వాళ్ళందరూ కనపడతారు కదా, ఇంకా కొంచెం బెంగది తీరినట్టు అనిపిస్తుందని చెప్పేసి అవి అయితే పెట్టుకొని చూసాం కొంతసేపు. ఇంక ఈవినింగ్ వచ్చేసి పిల్లలకి ఏమన్నా స్నాక్స్ అయితే చేయమన్నారండి. నాకైతే పనే సరిపోయింది. ఇంకా నా వర్క్ అంతా కంప్లీట్ అయ్యాక ఆ రోజు January 1st ఏం స్పెషల్స్ కూడా చేయలేదు. ఇంకా పాయసం అయితే చేశానండి నైట్కి. టేస్ట్ అయితే సూపర్ అదిరిపోయింది. కొంచెం వెరైటీగా అయితే ట్రై చేశాను ఈసారి. ఇంకా ఇంతేనండి వీడియో. ఈ పాయసం వీడియో వచ్చేసి షార్ట్లో అయితే పెడతాను. ఇంతేనండి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.